ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారండి? చక్కటి వాగ్దానం యెషయా గ్రంథం 59:1 నుంచి విందాం. రక్షింప నేరకు ఉండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విన నేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను అనేకమైన తప్పులు చేశాను, లేక నా జీవితంలో అన్యాయం జరిగింది కాబట్టి దేవుడు లేడు, లేక దేవుడు పట్టించుకోవట్లేదు, నేను దోషాలు చేశాను, పాపాలు చేశాను కాబట్టి నేనంటే దేవునికి ఇష్టం లేదు అని మనం అనుకుంటాం కదా. కానీ దేవాది దేవుడు ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. రక్షింప నేరకుండునట్లు నా హస్తం కూర్చోకాలేదు, విన నేరకుండునట్లు నా చెవులు మందం కాలేదు. నేను అన్నీ వింటున్నాను. మన చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకున్న దేవుడు అండి. ఆదాము పాపం చేసినప్పుడు దాక్కున్నాడు, మోషే హత్య చేసినప్పుడు దాక్కున్నాడు. కానీ దేవుడు వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడున్నారో అని అడిగిన దేవుడు ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నేను నిన్ను రక్షిస్తాను, నీకు ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య ఉన్నా నేను విడిపిస్తానని చెప్పే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనేకమైన దోషాలు పాపాలు చేశాను, దేవుడు నా ప్రార్థన వినడేమో. ఒక్కసారి దేవుడు వెతుకుతున్నాడని నీకు తెలిస్తే కనుక, నీ విషయమై గాడ్ ఇస్ ట్రైంగ్ టు ఫైండ్ యూ అని నీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆయనను ప్రేమించి మరి ఆయన యొద్దకు వస్తూ ఉంటాం. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు ఎంత కార్యం చేస్తాడంటే హీ విల్ మేక్ యూ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీ బెస్ట్ వర్షన్ ఇప్పటి వరకు నువ్వు చూడలేదు, కానీ దేవాది దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. యు ఆర్ గోయింగ్ టు సీ యువర్ 2.0 వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దేవుడు అంత బాగా చేయగలడు, అంత గొప్ప రిపేర్ చేయగలడు. నీ జీవితం ఎలాగ ఇరిగిపోయిందో, ఎలాంటి పరిస్థితుల్లో మెస్సప్ అయిపోయిందో నాకైతే తెలియదు, కానీ నీ దేవుడు ఈరోజు నీ ముందు నిలబడి చెప్తా ఉంటున్నాడు, ఒక్కసారి నేను వెతుక్కుంటూ వచ్చానంటే నీ జీవితం మారిపోతుంది. నీ ఆశలు, ఆశయాలు, నీ ప్యాషన్స్ మారిపోతాయి. నీకు ఒక న్యూ లైఫ్ని నేను ఇస్తూ ఉంటున్నాను. నేను రక్షిస్తే ఆ కార్యం చేస్తాను. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నాకు అన్యాయం జరిగింది, లేక నేను పాపం చేశాను కాబట్టి నాకు మంచి లైఫ్ నేను చూడలేనేమో అనుకుంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, యూ విల్ సీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీవు నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ చూడని ఒక దీవెనకరమైన నిన్ను నువ్వు చూస్తావు. నిన్ను నీకే దేవుడు పరిచయం చేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నీవున్నావు నాయన, నువ్వు రక్షించే దేవుడుగా ఉన్నావు, నీవు నడిపించేవాడుగా ఉన్నావు నాయన. ప్రభా, మేము ప్రార్థన చేస్తే వినడానికి ఇష్టపడేవాడుగా ఉన్నావు నాయన. అయ్యా, నీతో ఒక సంబంధం కలిగి అయ్యా తండ్రి, నీతో పాటు నాయన మేము పని చేస్తే కనుక మా జీవితంలో మేము ద బెస్ట్ వర్షన్ మేము చూస్తామని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎవరెక్కడ దాక్కున్నారు, ఎవరెక్కడ దేవునికి దూరంగా ఉన్నారు అని అయ్యా తండ్రి, వారి పాపాల విషయం అన్యాయం జరుగుతుంటుండగా నీకు దూరంగా ఉన్న వారిని నువ్వు దగ్గరికి తీసుకొని వచ్చి వారిని నాయన ప్రభా, వారిని చేర్చుకొని వారిని బలపరిచి వాడుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఖచ్చితంగా కింద కమెంట్లో గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ మీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ అని మీరు పెట్టండి. లేదంటే ఫైండ్ మీ లార్డ్, ఐ వాంట్ టు ఫైండ్ మై సెల్ఫ్ అని పెట్టండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడి అనేకులకు షేర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే వై డోంట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ మండే. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.